తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 28 జిల్లాల గెజిట్ పై కీలక చర్చలు. మంత్రివర్గ భేటీలో చంద్రబాబు ఫోకస్. పాలమూరు వలసల జిల్లాగా మారింది. ఇందిరమ్మ ఇళ్లతో మార్పులు తీసుకొస్తాం. మంత్రి జూపల్లి హామీ. కాళేశ్వరం మరమ్మతులపై కవిత విమర్శలు. అవినీతి ఆరోపణల వెల్లువ. పోషణ్ అభియాన్లో 30 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు. మంత్రి సీతక్క శాఖపై విమర్శలు. మోనాలిసా వివాహం వివాదంలోకి. మైనర్ ఆరోపణలతో పోక్సో కేసు. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. 7 విద్యార్థుల సస్పెన్షన్. ఎస్వి యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ సమస్యలపై ఆందోళన. లింగ వివక్షత ఆరోపణలు. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు. 52.8%కు చేరిన డిఏ. బకాయిల చెల్లింపులు. జలపాతం వద్ద సెల్ఫీ పిచ్చికి 3 బలి. ఒకరి పరిస్థితి విషమం. ప్రాణాల మీదకు తెచ్చిన అభిమానం. విజయ్ ప్రచారంలో బైక్ ప్రమాదం. హైదరాబాద్లో రౌడీ షీటర్లపై క్రాక్ డౌన్. డ్రగ్స్ వాడకం బహిర్గతం. తీర గ్రామాలకు శుద్ధ జలాలు. పవన్ కళ్యాణ్ కీలక ప్రాజెక్టుల ప్రారంభం. రాజ్యసభలోకి నితీష్ కుమార్. బీహార్ సీఎం పదవికి రాజీనామా సంకేతాలు. కేసీఆర్ ను ఆలింగనం చేసుకున్న జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ లో చేరిక ఖాయం. ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. హామీల వర్షం కురిపించిన బీజేపీ. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 3 గంటల పాటు ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఎజెండా ఆలస్యంగా రావడంపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేయగా కార్యదర్శుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025పై కీలక చర్చలు జరిగాయి. ప్రస్తుతం 28 జిల్లాలకు అనుగుణంగా గెజిట్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఉద్యోగ నియామకాలు, బదిలీలు, కొత్త జోన్లు, మల్టీ జోన్ల ఆధారంగా చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. డీమ్డ్ యూనివర్సిటీలు పెంపు, జలధారకు నిధులు, సూర్యఘర్, పీఎం కుసుమ్ కనెక్షన్లు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు బలోపేతం చేసి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు సీఎం. పాలమూరు జిల్లా వలసలు ఆత్మహత్యల జిల్లాగా మారిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. సమైక్య రాష్ట్ర పాలన వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ప్రతులు అందజేశారు. అలాగే కొంతమందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ చేరతాయని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాళేశ్వరాన్ని తిరిగి వినియోగంలోకి తేవాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే 2.5 ఏళ్లుగా నిర్లక్ష్యంతో పంటలు ఎండబెట్టారని ప్రభుత్వంపై ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరం మరమ్మతులు చేపడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్, అర్బన్, ఫారెస్ట్రీ విభాగాల్లో భారీ అవినీతి జరుగుతుందని తెలిపారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో నగరాన్ని దెబ్బతీయొద్దని ఆమె సూచించారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలే ముందుండాలని కవిత స్పష్టం చేశారు. మంత్రి సీతక్క శాఖపై 30 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్ర పోషణ్ అభియాన్ పథకంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్. అంగన్వాడీ వర్కర్లకు 38,130 రూపాయల మొబైల్ ఫోన్ల కొనుగోలుకు 54 కోట్ల టెండర్లు పిలిచారు. శాంసంగ్ A06 ఫోన్ మార్కెట్ ధర 8,499 రూపాయలు మాత్రమే ఉండగా ప్రభుత్వం ఒక్కో ఫోన్కు 14,499గా చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మన్నె క్రిషాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బల్క్లో కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నప్పటికీ అధిక ధరలకు కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారిపోయింది. ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో ఇటీవల ఆమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె విషయంలో మరో వివాదం చెలరేగింది. ఆమె మైనర్ అంటూ ఆరోపణలు వెలుగులోకి రావడంతో కేసు మలుపు తిరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. మోనాలిసా మైనర్గా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఫర్మాన్ ఖాన్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రేమ వివాహం ఇప్పుడు చట్టపరమైన సమస్యగా మారింది.
కాకతీయ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులను హాస్టల్కు పిలిపించి ర్యాగింగ్ చేశారు. సీనియర్లు, జూనియర్ విద్యార్థులను అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి వేధించినట్టు ఆరోపణలు బయటకొచ్చాయి. బాయ్స్ హాస్టల్లో మార్చి 29న ఈ ఘటన జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. బాధితులు మెడికల్ కౌన్సిల్ సహా అధికారులకు ఫిర్యాదు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. విచారణ అనంతరం 7 థర్డ్ ఇయర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. హాస్టల్ నుండి బహిష్కరణతో పాటు ఏడాది పాటు కాలేజ్ నుంచి సస్పెన్షన్ విధించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో సమస్యలపై ఆందోళన చెలరేగింది. గ్యాస్ కొరతతో మెనూ రద్దు కావడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషుల హాస్టల్లో ఇలాంటి సమస్యలు లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. పురుషులు, మహిళల మధ్య వివక్షత కొనసాగుతుందని వారు ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు నిరసన చేపట్టారు. హాస్టల్ సౌకర్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు అధికారుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిఏను 2.1% పెంచినట్టు ప్రకటించారు. 50.7% నుంచి 52.8%కు చేరినట్టు తెలిపారు. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. గత 3 నెలల బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్టు వెల్లడించారు. ఈ పెంపుతో ప్రభుత్వంపై నెలకు 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గతంలో 48.6% నుంచి 50.7%కు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, కొత్త బస్సులు, నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సంస్థను బలోపేతం చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం మూలగుమ్మిలో ప్రమాదం జరిగింది. మూలగుమ్మి జలపాతం వద్ద గురువారం మధ్యాహ్నం 4 యువతులు సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయారు. జలపాతంలో కొట్టుకుపోయిన 4 త్రిష, రత్నకుమారి, పవిత్ర మృతి చెందారు. అంజలి అనే యువతిని స్థానికులు ప్రాణాలతో రక్షించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. సెల్ఫీ మోజు, జాగ్రత్తల లోపమే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు. తమిళనాడులో అభిమానం ప్రమాదానికి దారితీసింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన జరిగింది. శివగంగా జిల్లా కారైకుడిలో అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయ్ కాన్వాయ్ వెంట ఓ అభిమాని బైక్పై వెంబడించాడు. అత్యుత్సాహంతో బైక్ నడుపుతూ అదుపు కోల్పోయి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి గాయాలైనట్టు సమాచారం. అభిమానుల అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. ప్రచారాల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యంతో పోలీసులు దూకుడు పెంచారు. సిటీ వ్యాప్తంగా 1300 మంది రౌడీ షీటర్లను గుర్తించారు. వారిలో 250 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా షాకింగ్ ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 190 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నిర్ధారణ అయింది. ప్రతి 4లో 3 డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది గంజాయికి బానిసలైనట్టు గుర్తించారు. డ్రగ్స్ వినియోగం, నేరాల మధ్య బలమైన సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సరఫరా నెట్వర్క్ ను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే నిర్మాణాలు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లోనూ మార్పులు రావాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతర్వేది ప్రాంతంలో 17.33 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభించారు. దీంతో 13 ప్రాంతాల్లోని సుమారు 30,000 మందికి మంచినీరు అందనుంది. ఇదే రోజు 5 కోట్ల రూపాయలతో మరో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో 29 గ్రామాల్లో 1.27 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రోజు నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో హిందీలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. మార్చి 30న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నితీష్ త్వరలోనే సీఎం పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగం పెరుగుతుంది. ఏప్రిల్ 14న ఎన్డీఏ సమావేశంలో కొత్త సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరికి సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికకు కీలక అడుగులు వేశారు. నిన్న కేటీఆర్ ను కలిసిన ఆయన ఈరోజు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని నివాసంలో కేసీఆర్ ను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అన్న, నన్ను దేవుడే పంపిండు, మీతో కలిసి పనిచేయమని అంటూ స్పందించారు.
జీవన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్ రమణ హాజరయ్యారు. జగిత్యాల నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, వసంత కూడా వారి వెంట ఉన్నారు. త్వరలోనే ఆయన అధికారికంగా బీఆర్ఎస్ లో చేరిక ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్లా నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పీఎంఓతో పాటు ప్రధాని మోదీ స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అనంతరం గవర్నర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిశారు. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో భాగంగానే ఈ భేటీలు జరిగినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అమిత్ షా సంచలన హామీలు ప్రకటించారు. మహిళలకు నెలకు 3,000 రూపాయలు, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా అందిస్తామని తెలిపారు. 6 నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని స్పష్టం చేశారు. చొరబాటుదారులపై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం అమలు చేస్తామని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు సాయం, 7th పే కమిషన్ అమలు హామీ ఇచ్చారు. టీఎంసీపై విమర్శలు గుప్పిస్తూ బెంగాల్లో కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.